హలో అండి, ఎలా ఉన్నారు? ఈ గిన్నెలన్నీ నేను ఏ డిటర్జెంట్తో కానీ ఏ సోప్తో కానీ లిక్విడ్స్తో కానీ క్లీన్ చేసినవి కాదు. నేను ఇంట్లో మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్నది. అండ్ ఇవైతే చాలా మెరుస్తున్నాయి కదా. మనం ఏ వస్తువునైనా అంటే తోముకునే వస్తువులని వెయిట్నైనా సరే ఈ లిక్విడ్తో తోముకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇవి తలస్నానం చేయడానికి యూస్ చేస్తాం కదా, కుంకుడుకాయలు. అవి తీసుకుని వాటిని గింజలు తీసేసుకోవాలి ఇలాగా. ఇవి నాకు 100 to 150 గ్రామ్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ గ్రామ్స్లో క్వాంటిటీస్ చెప్పలేదు, బౌల్ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇది ఒక 3/4 బౌల్ ఉంటుంది. అండ్ ఒక ఫుల్ బౌల్ వచ్చేసి నిమ్మకాయలు తీసుకున్నాను. అవి కూడా ఫ్రెష్ ఏం అవసరం లేదు, మనకు కొంచెం డాగులు వస్తాయి, గట్టిగా ఉంటాయి కదా కాయలు, అలాంటివి తీసుకోండి. తీసుకుని ఈ డిష్ వాష్ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్కి 3/4 బౌల్ కుంకుడుకాయలు అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఉప్పు వచ్చేసి కళ్ళుప్పు తీసుకోవాలి. లాస్ట్లో మనం ప్రిజర్వేటివ్ కోసం వెనిగర్ వేస్తాం. ముందుగా నిమ్మకాయలన్నిటినీ ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయలు మనకి లైట్గా డాగులు వచ్చినవి అలాంటివైనా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర మంచి ఉంటే అవైనా యూస్ చేసుకోండి. కాకపోతే మనం ఎవ్రీ టైం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎవ్రీ టైం మంచివే తేలేం కదా. నిమ్మకాయలు వాళ్ళ దగ్గర ఇలాంటి డాగులు వచ్చినాయి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అవి కొంచెం ప్రైస్ మనకి తక్కువకు దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చుకుని ఇలా మనం డిష్ వాష్ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సామాన్కే కాకుండా బాత్రూమ్ క్లీనింగ్ కానీ, వాష్ బేసిన్కి, బకెట్స్ క్లీన్ చేసుకోవడానికి, పేట్లని మొత్తం అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు. అందుకే నేను దీన్ని ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అన్నాను. ఇక్కడ నేను ఇప్పుడు నిమ్మకాయ చూపించాను కదా, కలర్ చేంజ్ అయింది, అలాంటివి కూడా యూస్ చేస్తున్నాను నేను. కొంచెం కూడా ఏమీ స్మెల్ డిఫరెన్స్ రాదు. అంటే మరీ కుళ్ళిపోయినవి కాకుండా కొంచెం పైన తోలు కలర్ చేంజ్ అయినా కూడా మనం యూస్ చేయొచ్చు. లోపల ఆ రసం ఉండాలి. అండ్ కొంతమంది అయితే తొక్కలు కూడా యూస్ చేస్తూ ఉంటారు. కొంచెం రసం ఉంటేనే మనకి ఆ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాయలు తీసుకుని కోసి పెట్టేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 times చేసినప్పుడు చిన్న కుక్కర్ పెడితే మొత్తం చీదేసింది. ఎందుకోసం అంటే కుంకుడుకాయలు వేస్తున్నాం, నొరగ వస్తుంది కదా, అందుకోసం మనకు పైకి చీదికి వచ్చేస్తుంది. కాబట్టి పెద్ద కుక్కర్ పెట్టుకుని ఇందాక మనం తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కుంకుడుకాయలు, చింతపండు, కళ్ళుప్పు, నిమ్మకాయలు ఇవన్నీ వేసేసుకున్నాం. నేనైతే ఇక్కడ 2 glasses వాటర్ పోసాను, అవే సరిపోతాయి. అండ్ ఏదన్నా కావాలంటే లాస్ట్లో మనం కొంచెం యాడ్ చేసుకుందాం. ఇలా హైలో పెట్టి ఒక 5 minutes పాటు విజిల్ వస్తుంది అనుకున్నప్పుడు నేను కొంచెం సిమ్ చేశాను చీరకుండా ఉండటానికి. ఇలా 4 విజిల్స్ రానిచ్చినాక ఒక 10 minutes అలా అటు పెట్టేసి నేను మూత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇలాగే ఉంచేస్తే మనకి వేడి ఆరదు ఎంతసేపు ఉన్నా. కాబట్టి ఒక గిన్నె స్ట్రైనర్ తీసుకుని దాంట్లో ఈ కుంకుడుకాయలు, మనం నిమ్మకాయ ఇవన్నీ వేసేసాం కదా, చక్కగా ఉడికిపోతాయి. 4 విజిల్స్ వచ్చింది కదా. మనం ఇవి బయట కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ తొందరగా అయిపోవాలి అని అంటే మాత్రం కుక్కర్లోనే యూస్ చేయాలి. ఇలా మొత్తం అంతా తీసేసుకున్నాం కదా, ఒక 1/2 hour పక్కన పెట్టేసుకుంటే ఇదంతా చల్లారిపోతుంది. అప్పుడు మనం మిక్సీ వేసుకోవచ్చు. నేనైతే ఇది 20 daysకి చేసుకున్నాను. ఒక 4 members ఉన్న ఫ్యామిలీకి 20 days వస్తుంది ఇది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ మెంబర్స్ ప్రకారం ప్లాన్ చేసుకుని మీరు క్వాంటిటీ తీసుకోండి. దీని ప్రకారం ఇక్కడ నేను మిక్సీ మెత్తగా వేసేస్తున్నాను. అండ్ దీంట్లో కుంకుడుకాయల్లో ఎలాంటి గింజ ఉండకూడదు, ఉన్నట్లయితే మనకి బ్లేడ్లు పాడైపోతాయి. ఇలా ఒకసారి మిక్సీ వేసిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇలా నేను మెత్తగా మిక్సీ చేసేసి స్ట్రైనర్లో పోసేస్తున్నాను. దీంట్లో కుంకుడుకాయల్లో తుక్కు అదంతా ఉంటుంది.
అండ్ మనకి తోమేటప్పుడు ఆ పీస్ కదంతా అయ్యి షింక్లో అడ్డం పడకుండా ఉండటం కోసం ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాం కంప్లీట్గా. మీకు స్ట్రైనర్ లేకపోయినా మీరు గుడ్డలో వేసైనా సరే పిండుకోవచ్చు. ఇలా నేను స్ట్రైనర్లో వేసి మొత్తం కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసాను. చేసి ఈ వాటర్నే నేను యూస్ చేసుకుంటూ మిక్సీ జార్లో కూడా అదే వాటర్ పోసుకుని తొలిపి పోసుకుంటున్నాను. వాటర్ నేను ఒక 2 ఫుల్ గ్లాసెస్ యూస్ చేశాను. అలా యూస్ చేస్తే మనం తీసుకున్న క్వాంటిటీకి వాటర్ కూడా సరిపోతాయి. ఇలా మనం వేడి నీళ్ళు పోస్తేనే మనకి బూజు రాకుండా చక్కగా 1 మంత్ పాటు చక్కగా యూస్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఈ తొలిపి పోసుకున్న వాటర్ కూడా దీంట్లో వేసుకుని ఇలా స్ట్రైన్ చేసుకున్నాను. కంప్లీట్గా స్ట్రైన్ అయిపోయినాక ఇది పక్కన పెట్టేసుకుని మనం ఈ గిన్నెని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాం. అంటే మళ్ళీ ఇంకొకసారి కాస్తున్నాం అనమాట. దీనికి మనం ప్రిజర్వేటివ్ యాడ్ చేయలేదు కదా, అది కూడా యాడ్ చేద్దాం. గిన్నె చుట్టూతా అయింది మొత్తం తీసేసుకోవాలి. మనం పొయ్యి మీద పెట్టినప్పుడు అదంతా మాడిపోతుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకుని అండ్ ఒక 5 మినిట్స్ పాటు మనం మీడియం టు హై ఫ్లేమ్లో తిప్పుకుంటూ కాసుకోవాలి. మనం తిప్పకపోతే కింద అడుగంటిపోతుంది కాబట్టి ఇలా తిప్పుతూ దగ్గరుండి కాచుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఉడికిపోయి పైకి బుడగల్లాగా వస్తుంది. ఇలా పైకి వచ్చేస్తున్నప్పుడు ఒకసారి తిప్పుకుని మనం ఏ బౌల్తో అయితే ఉప్పు క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అదే బౌల్తో వెనిగర్ కూడా వేసుకుంటున్నాం. ఇది వైట్ వెనిగర్ అంటారు. మనం వంటల్లోకి యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ ఆ వెనిగర్. అది మనం ప్రిజర్వేటివ్ లాగా యూస్ చేస్తున్నాం దీంట్లో. మన అందరి ఇళ్ళల్లో క్లీనింగ్ పర్పస్ కానీ లేకపోతే ఇంట్లో యూస్ చేసుకునేటప్పుడు వెనిగర్ ఉంటుంది కదా, అది యూస్ చేసుకోండి. అండ్ ఈ తుక్కు అయితే నేను తీసి ఇలా బౌల్లో పెడుతున్నాను. కొంచెం ఈ షింక్ దగ్గర అంతా తెల్లగా ఉంది కదా, అక్కడ నేను ఇలా ప్యాచ్ పెట్టి చూస్తే పోయింది. కాబట్టి నేను ఇలా నైట్ టైం ఈ మిగిలిన తుక్కు అంతా ఇలా పెట్టేస్తున్నాను. పెట్టి నేనైతే మార్నింగ్ చూశాను పోయిందా లేదా అనేసి. నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది. ఈ మిగిలిపోయిన తుక్కు కూడా మనం వేస్ట్ లేకుండా బాత్రూమ్ ట్యాప్స్కి కానీ లేకపోతే షింక్ ట్యాప్స్కి కానీ వాటన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. దానికి పెట్టి వదిలేసి ఒక నైట్ అంతా వదిలేస్తే ఉన్న రస్ట్ కానీ ఏదైనా సరే తినేస్తుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. మనకు అన్నిటి మీద డిటర్జెంట్స్ మీద అన్నిటి మీద నిమ్మకాయ చూపిస్తూ ఉంటారు కదా, ఇక్కడ నేను ఇది క్లీన్ చేస్తున్నాను. స్క్రబ్ తీసుకుని దాని మీద ఇలా క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా పోయింది. ఇలాంటి మొండి మరకల్ని పోగొట్టడానికి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. నేను చేసుకున్న రోజే ఈ లిక్విడ్ని బాటిల్స్లో పోసేసుకున్నాను. ఇదంతా చల్లారిపోయింది కంప్లీట్గా ఒక 2 అవర్స్కి. ఆరిపోయినాక నేను ఇలా బాటిల్స్లో పోసుకుంటున్నాను. ఒకటి గాజు బాటిల్ తీసుకున్నాను అండ్ రెండోది ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను. ఇలా గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ దేంట్లో అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లోపల వాటర్ లేకుండా చూసుకోండి. అంటే డ్రై బాటిల్ అయితే పోసుకోవచ్చు. వేరే కెమికల్ బాటిల్స్లో కానీ రాగి అలాంటి వాటిల్లో ట్రై చేయకండి. లిక్విడ్ పాడైపోతుంది, ప్లస్ బాటిల్ మొత్తం తినేస్తుంది కంప్లీట్గా. మనం ఇది అప్పటికప్పుడు యూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 వస్తువులు పెట్టాను కదా, రాగి చెంబు పెట్టాను. ఇది ఎప్పుడుదో బ్లాక్గా అయిపోయింది చాలా. దాన్ని ఇలా రోల్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం మొండి వాటికి పట్టి చట్టి పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నూనె డబ్బా ఒకటి తీసుకుని దాన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి. నార్మల్గా మనం లిక్విడ్స్తో సోప్స్తో ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో ఒక కొత్త పీస్ తీసుకుని ఈ లిక్విడ్లో ముంచుకుని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. మీకు దీనికి పెద్ద నురగేం రాదు. నురగ కావాలంటే కనుక మీరు కుంకుడుకాయలు ఇంకొంచెం వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే నేను అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. నా సర్వెంట్ కూడా దీంతోనే క్లీన్ చేస్తుంది. ఈ బాండీ తోమేసి అయితే తన ఎక్స్ప్రెషన్ చూడాలి, అసలు చాలా బాగా పోయిందని చెప్తూ ఉంది. మీకు ఇలా బాండీ ఉంచుతుంటేనే నీళ్ళన్నీ కారిపోతున్నాయి చూసారా.
మనకి సామాన్కి జిడ్డు లేకపోతే నీళ్లు కంప్లీట్గా కారిపోతాయి. ఈ చెంబు అయితే కాస్త ఒక 2 టైమ్స్ తోమాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా రోజుల నుంచి పక్కన పడేసింది కదా. అండ్ ఇది మనం లిక్విడ్ కాచుకున్నాం కదా ఆ గిన్నె. ఏవైనా సరే మనకు క్విక్గా వదిలిపోతాయి. కాకపోతే ఇలా కాపర్ బాటమ్ ఉన్నాయి కానీ మనం గట్టిగా రుద్ది కడుక్కోవాలి 1-2 సార్లు, అప్పుడే ఈ లిక్విడ్ దానికి లేకుండా ఉంటుంది. ఇది నిమ్మకాయతో చేసాం కాబట్టి మనకి ఎలాంటి హామ్ ఉండదు, చక్కగా యూస్ చేసుకోవచ్చు. మన సర్వెంట్స్కైనా ఇచ్చి యూస్ చేయించుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో, నేను క్యారేజ్ బాక్సెస్ చూపిస్తున్నాను. నాకు పర్టికులర్గా వీటిల్లో తెల్లగా ఉండేవి సోప్ అవి ఇస్తున్నప్పుడు. నాకు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. ఇందాక మనం క్లీన్ చేసుకున్న బాండి, ఇది రాగి చెంబు. ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూసారు కదా. తడి తగలకుండా ఉన్నంత వరకు మనకి లిక్విడ్ పాడవదు. నేనైతే ఇలాంటి ప్రిల్ బాటిల్స్ యూస్ చేస్తాను. అండ్ షింక్స్, బాత్రూమ్స్, బకెట్లు అన్నీ కడుక్కోవచ్చు. ఇది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. మనకి కుంకుడుగాయ చేదు కదా, చేదు మంచిది కాబట్టి ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.